అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పరిస్థితి ఎప్పటికీ కొంత దాచి ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ చేసి ఇంకా దాచి అంతేకాకుండా ఆరబెట్టిన దాన్ని ఏదైతే పడతా ఉంది. మరి మళ్ళీ రైతు ఆరబెట్టి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది. దీనివల్ల వరి రైతులు అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే వాళ్ళ సంచులు కొన్ని చోట్ల అందుబాటులో లేక, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం కూడా కొంత ఈ ధాన్యం వెళ్ళకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్పినట్లు రైతుకి ఇష్టంగా ఎక్కడైనా ఏ మిల్లుకైనా తరలించవచ్చు ధాన్యాన్ని చెప్పి చెప్తున్నా రాజ్యంలో ఇబ్బంది రైతు పెరుగుతుంది. గతంగా అంటే ధాన్యం తీసుకుంటున్నా ఇవాళ ఇంకా కొన్ని సమస్య పరిష్కారం అయితే కనుక రైతు సంపూర్ణంగా ధాన్యం అమ్ముకుని అవకాశం ఉంది. ఇవాళ ప్రభుత్వం 25% ఉన్నా సరే ధాన్యం చెప్పారు. కానీ అయితే దాన్ని ఇంకా అమలు రాకపోవడం వల్ల ఇవాళ ఇంకా ఆరబెట్టిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దీని కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి చెప్పుకోవడంతో దానికి అనుగుణంగా ఇవాళ కల్లాలంత ధాన్యాన్ని వెంటనే నీళ్లు తరలించి ఏర్పాటు చేయాలని, అలాగే సంచులు కూడా గోడు సంచులు రైతులకు అందుబాటు నుంచి రైతులకు ఇచ్చాలని తెలియజేసుకోవాలి. అట్లాగే ఇచ్చే గోడు సంచులు కూడా నాణ్యమైన గోడు సంచులు ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే వర్షం పడి తుఫాను పడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఇబ్బంది నుంచి రైతు గట్టి విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.